పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం రైతన్నకే నిండు ధైర్యం ఇచ్చినాది వైఎస్ వంశం. పేదోడి గుడిసెల్ల దీపం ప్రేమ నిండిన రాజన్న వంశం. ఎక్కడమ్మా సార్ ఎక్కడ బిల్డింగ్ కట్టెకాడ ఉన్నా కొంచెం ముందుకు రాండి సార్. పని మేము బాగా రాసుకున్నాము. ఒక్క నిమిషం. ఏడవద్దు పైకి రండి సార్. అట్లే ఏడవద్దు. ఏడవద్దు ప్లీజ్, ఏడవద్దు. బాబు వీడా కొంపజేసి వీడా ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. ఎక్స్క్యూ సార్తో మాట్లాడతాను. ఈయన క్యారెక్టర్ ఏంటి? ఏంటి ప్రాబ్లం? సార్ నమస్తే సార్. సార్ నమస్కారం సార్. మేము కడప ఎస్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అది పిటిషన్ పెడతామని చెప్పారు సార్ రాత్రి. మీరు అవును సార్. రాలేదు సార్ అది. సార్ మీరు దర్యాప్తు చేయండి సార్. నా తరపున అట్లా కాదు సార్, మీరు ఇచ్చిన పిటిషన్ 4 పేపర్లే ఉంది సార్. మొత్తం మీరు 16 పేపర్లు పిటిషన్ అన్నారు. అవును సార్. రిమైనింగ్ పేపర్లు కానీ పెడితే మేము దర్యాప్తుకు పంపిస్తాం సార్. అవును సార్. ఇప్పుడు నేను దర్యాప్తును పెడతాను. ఒకటి రిమైనింగ్ పేపర్స్ ఒకసారి పెట్టండి సార్. సార్ నేను చెప్పేది ఒకటి సార్. సార్ దీంట్లో పెద్ద తలకాయలు ఉన్నాయి సార్. సార్ అదే సార్, ఇప్పుడు ఎస్పీ గారికి ఆ విషయం చెప్పాలన్నా కూడా మీరు పిటిషన్ ఇస్తే మేము కన్సల్ట్ ఆఫీసర్ పంపిస్తాం సార్. ఏం రిపోర్ట్ సార్ చూస్తారు కదా సార్ ఎస్పీ గారు. స్పందనలో ఉన్నది కనీసం ఒక 4-5 పిటిషన్లు పెట్టినాయి సార్. ఏ దానికి నాకు స్పందన లేదు సార్. దీనికి 16 పేపర్లు ఉన్నారు సార్. ఒక ఇంకా మీ రిమైనింగ్ 12 పేపర్లు వాట్సాప్ చేయండి సార్. అవును సార్. నేను 4 సంవత్సరాల నుంచి నేను చేస్తాను. పిటిషన్ పెడతాను. ఇప్పుడు మీరు ఎస్పీ గారు ఫోన్ చేశారు సార్. అవును సార్. సార్కి 4 పేపర్లు పెట్టారు. రిమైనింగ్ పేపర్లు ఇంకా ఉన్నాయని చెప్పి మీరే పిటిషన్ కింద రాశారు, సైన్ చేయలేదు. అవును సార్. అవును సార్. రిమైనింగ్ పేపర్లు పంపించండి సార్. ఎంక్వైరీకి సార్ పంపిస్తారు. సాక్షులను వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తారు సార్. సార్ మీరు పిటిషన్ పెట్టండి సార్. వాళ్ళని భయపెట్టిస్తారు సార్. దాంట్లో మీరు పిటిషన్ పెడితే సార్ వాళ్ళకు పంపించేదానికి సార్. సార్ ఎస్పీ గారు చూసి కన్సల్ట్ ఆఫీసర్కి ఎంక్వైరీ పంపిస్తాడు సార్. సార్ నేను 4 పిటిషన్లు పెట్టినాను సార్. సీఎం ఆఫీస్ వరకు పెట్టినాను సార్. ఒక్కటి కాదు, ఎస్పీ ఆఫీస్ లో 4 పిటిషన్లు ఉన్నాయి సార్. సార్ ఇప్పుడు మీరు పెట్టిన దానికి రిమైనింగ్ పేపర్లు ఒకసారి పంపించండి సార్. ఒక్కసారి నా బాడీ స్కాన్ చేసి పంపిస్తాను. నా బాడీలో ఎన్ని పార్ట్లు దెబ్బతీసినారో, నాకు బిడ్డలు ఎంత దెబ్బతీసినారో అన్ని కూడా మీరు దర్యాప్తు చేయకుండా నన్ను ఎంత చేసినారో అంత చేశారు సార్. మీరు చెప్పే విషయం అంతా అర్జీ రూపంలో ఆల్రెడీ ఉందన్నారు సార్. అర్జీ రూపంలో ఆ పిటిషన్ పంపించండి సార్ మాకు. సార్ నాకు సాక్షులను ప్రలోభాలకు చేస్తారు సార్ రాజకీయ నాయకులు, పోలీసులు. పంపించకుండా ఆ మాట చెప్పట్లేదు సార్. పిటిషన్ పంపిస్తారు కదా ఎస్పీ గారు ఎంక్వైరీ చేయమని ఆఫీసర్ చెప్పేదానికి. ఇప్పుడు నేను 4 సంవత్సరాల నుంచి పిటిషన్ వేసి నేను మీరు పిటిషన్ పంపిస్తే మేము పంపిస్తాం సార్. నేను అంత దూరం పోయినా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు కలిసాలంటే నేను ఇక్కడ జరగకనే కదా సార్ అక్కడ పోయేది. సార్ నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి సార్. మీరు చెప్పే పిటిషన్ 4 పేపర్లు పెట్టారు. రిమైనింగ్ పేపర్లు పెడితే కన్సల్ట్ ఆఫీసర్లో పంపిస్తాం సార్. అదే సార్, నాకు ఇక్కడ న్యాయం జరగకుంటేనే కదా నేను సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు సార్. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోండి సార్. నేను చెప్పింది పిటిషన్ పెట్టమని నేను అడుగుతాను సార్. మీకు పెట్టినాను సార్. ముందు పెట్టిన పిటిషన్ ఆధారం చేసుకోండి సార్. ముందు ఉన్నాయి కదా నా పిటిషన్లు. సార్ ఇప్పుడు పిటిషన్ మీరు ఎస్పీ గారు పెట్టారు సార్ 4 కాపీలు. అవి రిమైనింగ్ కాపీస్ పంపించమని అడుగుతున్నాను సార్. కరెక్టే సార్. ముందు పెట్టిన పిటిషన్ సరే సార్. ఓకే. నమస్తే సార్. కడప ఎస్పీ గారు స్పందన నుంచి మాట్లాడుతున్నాం. గంగరాజునా సార్ మాట్లాడేది? అవును మేడం. మీరు 5వ తారీఖున అర్జీ పెట్టుకున్నారు కదా సార్. మీరు వెళ్ళినారా సార్ పోలీస్ స్టేషన్ కి? ఈ రోజు ఇన్ఫర్మేషన్ వచ్చింది మేడం. ఈ రోజు రమ్మన్నారు. నేను పల్లెలో ఉన్నాను. ఓకే సార్. వెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి ఫోన్ చేస్తా. ఆ సమస్య అయిపోయిన తర్వాత ఇంకో 3 రోజులు అయినా కానీ ఫోన్ చేస్తా. అవును మేడం. ఈ నెంబర్కి కాల్ చేసి చెప్తాను మేడం. మేడం ఓకే. అక్కడ రెస్పాన్స్ ఉండదు మేడం. మీరు చెప్పండి మేడం. అట్లా ఏం సార్?
అక్కడ పులిందల పోలీస్ స్టేషన్లో రెస్పాన్స్గా ఇవ్వడం లేదు మేడం, గలీజ్గా మాట్లాడతారు. ఇక్కడికి పంపించినారు సార్ పిటిషన్ పులివెందుల రూరల్కి సార్ పంపించింది. అవును మేడం, ఆ స్టేషన్లో మనుషులను విచిత్రంగా మాట్లాడతారు మేడం. సార్ మీ వాయిస్ సరిగ్గా వినిపించలేదు సార్. అక్కడ పులిందల పోలీస్ స్టేషన్లో గౌరవించి మాట్లాడారు మేడం, బూతు మాటలు మాట్లాడినారా పులిపూర్లో? బూతు మాటలు మాట్లాడతారు మేడం. ఎక్కడ? పులిందల పోలీస్ స్టేషన్లో. పులివెందులలోనా? అవును మేడం. ఏ పోలీస్ స్టేషన్లో? పులివెందుల మేడం. ఓకే, మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మేము పులివెందులకు రమ్మని కాల్ చేసినారు మేడం. సరే వెళ్ళండి, ఏం జరిగింది చెప్పండి మళ్ళీ. అవును మేడం. పూర్తి అయిన తర్వాత చెప్పండి, రోజుకి ఏం చెప్పింది కాకుండా పూర్తిగా అయిన తర్వాత చెప్పండి. సరే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం.